Praise the Lord. I greet you very good morning in the precious name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియచేస్తున్నాను. ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారా? మీకోసం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు దేవుని వాగ్దానం ధ్యానం చేద్దాం. ఎవని మనస్సు నీ మీద ఆనుకునునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతువు. హల్లెలూయా. దేవుని మీద ఎవరైతే ఆనుకుంటారో, దేవుని మీద ఎవరైతే ఆధారపడతారో, దేవుడు వారికి సమాధానం దయచేస్తారని, వారు నిర్భయముగా ధైర్యముగా నివసిస్తారని. దేవుడు సమాధానకర్త. ఆయన యొద్దకు వచ్చేవారికి ఆయన సమాధానం కలగచేస్తారు. బైబిల్లో పౌలు గారు దేవుని మీద ఆనుకుని ధైర్యంగా వాక్యం ప్రకటించగా దేవుడు వారి మధ్య అద్భుత కార్యాలు చేశారని రాయబడింది. దేవుని నుంచి మన జీవితంలో అద్భుత కార్యాలు పొందుకోవాలంటే మనం దేవుని మీద ఆనుకోవాలి, దేవుని మీద ఆధారపడాలి. అవిశ్వాసం మీదో, మన సొంత శక్తి మీదో, సొంత బలం మీదో మనం ఆనుకున్నప్పుడు గొప్ప కార్యాలు చూడలేం. దేవుని మీద ఆనుకున్నవారు వారి జీవితంలో గొప్ప కార్యాలు చూస్తారని, ప్రపంచానికి దీవెనకరంగా ఉంటారని. అపోస్తులుడైన యోహాను గారికి ఉన్న ఒక పేరేంటంటే దేవుని రొమ్మును ఆనుకున్న శిష్యుడని. క్రీస్తు ప్రభువుని సిలువ వేసే సమయంలో తక్కిన శిష్యులందరూ కూడా పారిపోయినప్పటికీ కూడా యోహాను గారు మాత్రం ధైర్యంగా నిలబడడానికి కారణం ఏంటంటే అతను దేవుణ్ణి ఆనుకున్నాడు కాబట్టి. దేవుడు అందుకే ప్రకటన గ్రంథాన్ని ఒక ప్రత్యక్షత, దాన్ని రాసే కృప యోహాను గారికి ఇచ్చారు. ఎందుకంటే యోహాను గారు దేవుణ్ణి ఆనుకున్నారు కాబట్టి. ఈ లోకంలో మనం దేవుణ్ణి ఆనుకున్నప్పుడు పరలోక రాజ్యంలో ఉంటామని. బైబిల్లో లాజరు ధనవంతుడు ఒక ఉపమానాన్ని మనం చూస్తాం. లాజరు ఇక్కడ దేవుణ్ణి ఆనుకుని చనిపోతాడు, పరలోక రాజ్యంలో అబ్రహాము గారిని ఆనుకుని కూర్చుంటాడని. ధనవంతుడు ఇక్కడ తన ధనం మీద, తన సొంత శక్తి మీద, బలం మీద ఆనుకుని బ్రతుకుతూ ఉంటాడు. ధనవంతుడు నరకానికి వెళ్తాడని. కాబట్టి దేవుణ్ణి ఆనుకున్న వారిని దేవుడు ఎప్పుడూ కూడా విడిచిపెట్టడు. సమాధానంతో, ఆశీర్వాదంతో నింపుతారు. గొప్ప కార్యాలు దేవుడు వారి జీవితంలో చేస్తారు. తన ప్రత్యక్షతను దేవుడు అనుగ్రహిస్తారు. తన రాజ్యంలో దేవుడు చేర్చుకుంటారు. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, జీవంగల దేవేశ, ప్రభువా మీకు వేలాతి వేలాతి వందనాలేసా. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు దేవా, ప్రభువా మీకు వందనాలు. ప్రియులు ఎంతమంది అయితే ఈ వాగ్దానం వీక్షిస్తున్నారో వారి జీవితంలో మేలు చేయండి. మిమ్మల్ని ఆనుకున్న వారికి జరిగే కార్యాలు ఏంటో మాకు సెలవిచ్చినందుకు మీకు వందనాలు. సమాధానము, ధైర్యము, అద్భుత కార్యాలు, మీ ప్రత్యక్షత, పరలోక రాజ్యము, ప్రభువా మీకు వేలాతి వేలాతి వందనాలేసా. ఈ ఆశీర్వాదాలతో ప్రభువా మమ్మల్ని తృప్తిపరచమని, మీ మీద ఆనుకునే మనసు మాకు దయచేయమని యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ఇండియా.